అధిక పింఛను కోసం వచ్చిన దరఖాస్తుల్లో 7,35,000 అనర్హమైనవిగా ఉద్యోగుల భవిష్య నిధి కార్యాలయం ఈపీఎఫ్ఓ లెక్కగా తేల్చిందండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన అర్హతలు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ నాటికి 2,54,000 అనర్హమైనవిగా భావించిన ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 7,35,000గా పేర్కొంది. దేశవ్యాప్తంగా 17,49,000 మంది చందాదారులు, పింఛన్దారులు దరఖాస్తు చేశారు. అధికారులు ఇందులో 24,000 మందికి ఇప్పటి వరకు అధిక పింఛను చెల్లింపు పత్రాలు మంజూరు చేశారు. దరఖాస్తుల పరిష్కార స్థితిపై ఈపీఎఫ్ఓ సిబిటి చర్చించింది. సుప్రీంకోర్టు తీర్పు 1/11/2022 ప్రకారం అధిక పింఛను పొందేందుకు చాలా మంది సభ్యులకు అర్హత లేదు. అధిక పింఛనుకు ఆప్షన్ ఇవ్వకుండా 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవీ విరమణ చేసిన సభ్యులు అనర్హులని సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఈ కేటగిరీకి చెందినవే ఉన్నాయి. అధిక పింఛనుకు అర్హత కలిగిన సభ్యులకు ఈపీఎస్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు అయితే జారీ చేసింది. డిమాండ్ నోటీసులో చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉండడంతో కొందరు సకాలంలో కట్టలేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించని సభ్యులను అనర్హుల కేటగిరీలో చేర్చుతూ ఉంది. ఇక అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చి 2014 కన్నా ముందు పదవీ విరమణ చేసిన సభ్యుల దరఖాస్తుల పరిష్కారం నెమ్మదిగా ఉంది. తెలంగాణలో 29,396 మంది దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు 9,021 దరఖాస్తులు పరిశీలించి అర్హమైన వారికి డిమాండ్ నోటీసులు అయితే ఇచ్చి అర్హత లేని వాటిని తిరస్కరించింది. దరఖాస్తుల పరిష్కారంలో అన్ని జోనల్ కార్యాలయాలతో పోల్చితే తెలంగాణ 30.69% అట్టడుగున ఉంది. ఏపీలో 9,264 మంది దరఖాస్తు చేయగా 7,756 అంటే దాదాపు 83% పరిష్కరించింది. అధిక వేతనంపై అధిక పింఛను కోరుతూ తెలంగాణలో 1,35,920 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 70,031 పరిష్కారం అయ్యాయి. ఏపీలో 47,535కి 28,135 పరిష్కారం అయ్యాయి. తెలంగాణ కన్నా ఏపీలో పరిష్కారాల రేటు ఎక్కువగా ఉంది. అధిక పింఛనుకు సంబంధించి గణాంకాలు అయితే ఇలా ఉన్నాయండి. మొత్తం దరఖాస్తులో 17,49,000, యాజమాన్యాలు ఈపీఎఫ్ఓకు పంపించాల్సినవి 2,24,000, అదనపు వివరాల కోసం వెనక్కి పంపినవి 3,92,000, ఈపీఎఫ్ఓ పరిశీలనలో ఉన్నవి 2,14,000, ఈపీఎస్ బకాయి డిమాండ్ లెటర్లు జారీ చేసినవి 2,19,000, ఈపీఎస్ బకాయిలు జమ చేసిన సభ్యులు 74,800, పింఛన్ చెల్లింపు పత్రాలు జారీ అయిన సభ్యులు 24,006 మంది, పింఛన్ చెల్లింపు పత్రాల జారీకి సిద్ధమైనవి 9,529, అనర్హమైన తిరస్కరించిన దరఖాస్తులు 7,35,000 అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.